హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. 7 శారీస్కి కుచ్చులు అని చెప్పాను కదా అండి. కుచ్చులన్నీ వేసేసానండి. కుచ్చులకి వేసిన పోగులు వచ్చేసి పట్టు పోగులండి. చూడండి ఒక్కొక్క డిజైన్ ఎలా వేసాను అన్నది. ఫస్ట్ డిజైన్ ఇలా అండి. ప్రతి ఒక్కటి శారీ కాంబినేషన్ బట్టి తీసుకున్నాను. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి, అలాగే తోడుకోడళ్ళు కూడా. నా సముద్రం దగ్గర వెంకటంపల్లి అండి వీళ్ళది. అక్కడి నుంచి ఇచ్చి పంపించారు. ఇవన్నీ పట్టుపోగులే అండి, నార్మల్ శారీసే అండి. ఇవి నార్మల్ శారీసే. ఇలా వేయించుకున్నారు పట్టుపోగులతో. థ్రెడ్తో వేయించుకుంటే సపరేట్ కాస్ట్, ఇవి పోగులతో వేయించుకుంటే వేరే రేట్ అండి. ఇలా అన్నీ ఇలా డిజైన్స్ వేయించుకున్నారండి. పట్టుపోగులు వచ్చేసి ఇలా ఉంటాయండి. పట్టుపోగులు వచ్చేసి ఇలా ఉంటాయి. మగ్గానికి మిగిలిన పోగులండి చూపిస్తారండి. చూస్తున్నారు కదా, మగ్గం అండి. మగ్గంలో ఉన్న పట్టుపోగులతో ఇదో ఈ పోగులే ఇప్పుడు నేను కుచ్చులు కట్టిండేది. ఇలా కలర్ కాంబినేషన్ బట్టి, శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇలా మిగులుతాయండి. లాస్ట్కి 100 పోగులు 200 పోగులు ఉంటాయి, మిగులుతాయి. మిగిలేటివి మేము శారీ కాంబినేషన్గా తీసుకుంటాము. ఇవి చాలామంది పట్టు చీరకి ఇష్టపడి వేయించుకుంటారు, థ్రెడ్స్ వేయించుకుంటారు, కానీ ఎక్కువ పట్టు చీరలకి ఇవే ఎక్కువ వేయించుకుంటారు. మీకు అందుబాటులో ఏమైనా దొరికితే వేయించుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా. కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో గ్రీన్ అండి. వార్పు ఎల్లో పోగులు కానీ వస్తాయి. ఓకేనా. మగ్గం వేస్తామని చెప్పాను కదండి ముందు వీడియోలో. ఇదండి మగ్గం. శారీ చూపిస్తారండి. ఇదండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అంటారండి, ప్యూర్ పట్టు అండి. ఓకే. శారీ కుచ్చులు అలాగే మగ్గం మీద చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.